సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమకి కొంత గడ్డు కాలం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిలో 2024 చివరి మాసం మొదలుకొని 2025 మొదటి మాసంలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద నిర్మాతలుగా పేరున్నటువంటి వాళ్ళు, అలానే పెద్ద సినిమాలుగా భావించినటువంటి సినిమాలు పెద్ద స్థాయిలో కలెక్షన్స్ చేసినా కానీ సెలబ్రేషన్స్ చేసుకోలేని స్థితి ఒకవైపు అయితే, ఇప్పుడు ఐటీ ఉచ్చు మెడకు చుట్టుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రముఖమైనటువంటి నిర్మాతలు, నిర్మాణ సంస్థలు అందరిపైన మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ఐటీ శాఖ, ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. అసలు ఏం జరుగుతోంది, అలానే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ కలెక్షన్స్ ప్రచారం వెనుక ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టని ధనం కూడా ఉందా, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ ఉదంతం ఇది వదిలేస్తే, సంక్రాంతికి సినిమాల రేట్లు పెంచుకోవచ్చా లేదా, బెనిఫిట్ షోలు పర్మిషన్స్ ఇస్తారా లేదా, ఇది ఒక సస్పెన్స్ నడిచింది. చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి గారితో భేటీలు, ఏపీలో రిక్వెస్ట్లు, ఫైనల్గా ఎంతో కొంత ఒక అవకాశం ఇచ్చారు. సినిమాలు బతుకు జీవుడా అంటూ సంక్రాంతికి థియేటర్లో పడ్డాయి. ఇప్పుడు సంక్రాంతి నుంచి మళ్ళీ ఇక్కడ సంక్రాంతికి మేము వస్తున్నామని వాళ్ళు చెప్తే, సంక్రాంతి అయ్యాక మేము వస్తున్నామని ఐటీ వాళ్ళు చెప్తున్నారని ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ప్రముఖమైనటువంటి నిర్మాతలు అందరి ఇళ్ళు, వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ బంధువులు, వీళ్ళందరి అకౌంట్లు కూడా జల్లెడ పడుతున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి సంక్రాంతికి వచ్చినప్పుడు, భారీ సినిమాలు తీసినప్పుడు ఐటీ దాడులు సహజంగా జరుగుతుంటాయి. అంతకుముందు ప్రభాస్ కూడా జరిగింది. కానీ అంటే ఈ స్థాయిలో అదే ఒక రోజులో అయిపోద్ది అది. ఇప్పుడు వరుసగా 3 రోజులు, రోజు 18-20 గంటలు చేస్తారంటే మామూలు విషయం కాదు. లాకర్లు వదలతల్లా, వాళ్ళ ఆస్తులు పత్రాలు కూడా వెరిఫై చేస్తున్నారు. అసలు టికెట్లు ఎన్ని అమ్మారు, అసలు ఏంటి వీళ్ళు, ఎంత డిస్ట్రిబ్యూషన్ జరిగిందని చూస్తున్నారు. ఎందుకంటే గిరిగీసి మేము కొట్టావు రికార్డ్ అని చెప్పి హీరోలు అంటున్నారు. 1830 కోట్లు వచ్చినాయి. 1830 కోట్లు ఈరోజు 100 సంవత్సరాల చరిత్రలో ఏ సినిమాకి రాని విధంగా వచ్చింది. అదేవిధంగా ఖాన్లు ద్వయం, షారుఖ్ ఖాన్లు కూడా మించి ఆయన 260 కోట్లు తీసుకుంటే ఇక్కడ 300 కోట్లు తీసుకున్నారు. మరి దానికి లెక్కలు చెప్పాలి కదా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనేది కూడా ఒకటి చూడాలి కదా. వాళ్ళు ఏం పని, మీరైనా నేను అంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారంటే లెక్కలు చెప్పకుండానే ఈ అనౌన్స్మెంట్లు ఇచ్చేస్తారా? అదే అంటే ఒకప్పుడు బాహుబలి, ఒకప్పుడు సినిమాలు రికార్డులు అన్నీ కూడా మేము తుడిపేశాము మేమే అనే ఇదిలో వీళ్ళు వెళ్ళిపోయారు సార్. దాని వెనక వీళ్ళ రికార్డులన్నీ వీళ్ళు చెప్పిన మాటలు, మీడియాలో చెప్పినవన్నీ కూడా కౌంట్ చేస్తారు అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుందని వీళ్ళు ఇంత స్థాయిలో జరుగుతుందని వీళ్ళు ఊహించాల. రొటీన్ చెకప్ అనుకున్నారు తప్పితే. కాకపోతే ఇక్కడ పూర్తి నిఘా పెట్టారు. ఎందుకంటే అక్కడ హిందీ పరిశ్రమలు కూడా మించి బడ్జెట్లో సినిమాలు తీస్తున్నారు. ఎక్కడో మైత్రి మూవీ మేకర్స్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఆ మైత్రి మూవీ మేకర్ ఎన్నేని నవీను, ఎల్లమంచిలి రవిశంకర్ మరి భారీ సినిమాలు తీశారు. గత సంక్రాంతి కూడా వీళ్ళ సినిమాలు 2 వాళ్ళు తెరవే ఇట్లాంటివి. మళ్ళీ ఇప్పుడు సినిమాలు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో పుష్ప 2 వీళ్ళదే. అందులో హీరోకి 300 కోట్లు అన్నారు, ఫోర్బ్స్లో ప్రకటించారు. మరి సాక్షాత్ దర్శకుడు 100 కోట్లు అన్నారు. కట్ చేస్తే మరి సుకుమార్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళిపోయారంట, తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి నిన్న ఈ రోజు కూడా చేస్తున్నారంటే ఆయన వాటా కింద, ఒక హీరో వాటా కింద 320 కోట్లు అన్నారు, ఆయన వాటా కింద 220 కోట్లు అన్నారు. అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్లో షేర్స్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. సరే ఏదైనా కానీ సార్, ప్రతి టికెట్ తెగిన టికెట్కి ట్యాక్స్ కట్టాలి. సపోజ్ 2000 కోట్లు ఉంటే 200 కోట్లు వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. మరి ఆ లెక్కలు చూడాల్సిన బాధ్యత కూడా. ఇప్పుడు ఆ లెక్కలు మ్యాచ్ అవుతుందా లేదా? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలు, సరే డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప గురించి మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు. ఎప్పుడో రిలీజ్ అయిన వారసుడు సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లతో సహా వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటిది వస్తుంది. ఎందుకు అంత ఎప్పటికప్పుడు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేశారంటే అకౌంట్స్ కరెక్ట్గా లేకుండా సబ్మిట్ చేయరు కదా. అందులో కూడా ఏమన్నా అవకతవకలు జరుగుతాయి. అవకతవకలు జరగకపోతే అప్పుడు ఎప్పుడో మీరు అన్నట్టు ఇప్పుడు తమిళ నటుడు పార్టీ పెట్టి సినిమాలకు దూరం అయిపోయాడు. రాజకీయ కోణం అనే పక్కన పెడితే అప్పుడు తీసిన వారసులు కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారంటే ఎక్కడో లెక్కలు చూపించినట్టే కదా. కాబట్టి వీళ్ళు ఎట్లా వచ్చారు, ఈ వెంకటేశ్వర క్రియేషన్ దిల్ రాజుది, వాళ్ళ బ్రదర్ది, వాళ్ళ అమ్మాయి ఇంట్లో కూడా వాళ్ళ భార్యను కూడా లాకర్లు తీసుకెళ్ళి ఓపెన్ చేస్తున్నారంటే 3 రోజుల నుంచి జరుగుతుందంటే ఏదో జరిగింది. ప్రభుత్వం లెక్కలు చూపకుండా వీళ్ళు దాచేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఏదైనా కానీ సరే ఇండస్ట్రీకి మనం అన్నట్టు మీరు అన్నట్టు సంక్రాంతి 3 సినిమాలు వచ్చినాయి. సంక్రాంతి ముందే పుష్పతో స్టార్ట్ అయింది. ఇది డిసెంబర్ మాసం, జనవరి అసలు కలిసి వచ్చినట్టు కనపడుతుందా. సినిమా రిలీజ్ చేసుకున్న ఆనందం కూడా కనపడుతుందా. ఇకపోతే ఇక్కడ 55 బృందాలు, దాదాపు 500 మంది సిబ్బంది అంటే మామూలుగా కన్నేలా. తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంది? ఈ పరిస్థితి నుంచి గట్టెక్కిచ్చేది ఎవరు?
అసలు ఏంటి పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి. పండగ మర్నాడే వచ్చి పడిపోయారు కదా వీళ్ళు పాప. పండగ సెలబ్రేషన్, సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఏది కూడా దక్కినట్టుగా కనిపించట్లేదు. మీరు అన్నట్లు సరదాగా మీరు అన్నారు ఒక మాట, పండగ మీరు రండి, పండగ వెళ్ళిన తర్వాత మేము వస్తాం. నిజంగా అది ట్రోల్ జరుగుతూ ఉంది. కరెక్ట్, వీళ్ళు చూసిన దాన్ని బట్టి ఇది ఇంతటితో వదిలే ప్రసక్తే కనపడతలా. వీళ్ళ ఆస్తులు, స్థిరాస్తులు, బ్యాంక్ లాకర్స్ మొత్తం తీస్తున్నారంటే డెఫినెట్గా ఈ మూలాలు, అసలు దీనికి ఇన్వెస్టర్స్ ఎవరు? మ్యాంగో అదైతే రాము పెట్టుబడి పెట్టారన్నారు, జియో వాళ్ళు పెట్టుబడి పెట్టారన్నారు, మరి 400 కోట్లతో ఒక సినిమా దిల్ రాజు తీశారన్నారు. మరి దాంట్లో ఈయన పెట్టుబడి ఎంత, ఫైనాన్సెస్ పెట్టుబడి ఎంత, మ్యాంగో రామ్ పెట్టుబడి ఎంత? ఎక్కువగా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే పొలిటికల్ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ తమిళ వెట్రి కళగవని ఒక పార్టీ పెట్టారు విజయ్ గారు. దిల్ రాజు గారు ఏమో తెలంగాణ గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న ముహూర్తం కూడా కరెక్ట్గా లేదేమో పాపం. ఆ రోజు నుంచి కష్టాలు ఆయనకి, గ్యాప్ లేదు పాపం. ఆ రోజు నుంచి ఏదో ఒక ఇన్సిడెంట్స్, ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. అలానే ఆయన ప్రమోషన్స్, సినిమా గురించి చివరికి రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ ఇది వచ్చింది. ఎక్కువ ఆయన్నే ఫోకస్ చేస్తున్నట్టుగా ఉంది. ఆయన ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు, ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి. విజయ్ గారు అక్కడ పార్టీ పెట్టుకున్నారు. సో ఇందులో ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఉందా, లేదంటే రొటీన్గా జరుగుతున్నటువంటి చెక్కింగ్గానే మనం దీన్ని చూడొచ్చా? రొటీన్ చెక్కింగ్ అండి. అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఎప్పుడు దశాబ్దం నుంచి తీస్తున్నాడు కదా సినిమాలు, మంచి సినిమాలు, సంక్రాంతి సినిమాలు 50 సినిమాలు తీశారు. 20 ఏళ్ళు అయిపోయింది ఆయన. 20 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఇప్పుడే చేస్తారు? అదృష్టంగా ఏంటంటే ఈ 3 సినిమాల్లో డైరెక్టర్ ఇండైరెక్ట్గా ఈయన పాత్ర ఉంది. మరి ఇది మొత్తం 400 కోట్లతో తీసిన గేమ్ చేంజర్ అయ్యింది. తర్వాత 50 నుంచి 75 కోట్లు పెట్టి తీశారు. ఇప్పుడు 250 కోట్లు కలెక్షన్ వచ్చింది అన్నారు. సంక్రాంతికి వస్తున్నాము. తర్వాత డిస్ట్రిబ్యూషన్, మిగతా సినిమా డాకు మహారాజ్ కూడా ఈయనే డిస్ట్రిబ్యూషన్. ఏ విధంగా చూసుకున్న సినిమా థియేటర్స్ అన్ని గత దశాబ్దం నుంచి వీళ్ళ చేతిలో ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్, లేకపోతే అల్లు అరవింద్, లేకపోతే దిల్ రాజు. మరి వీళ్ళ చేతిలో ఉంది కదా 2 రాష్ట్రాల్లో, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ వస్తుంది. కాబట్టి వాళ్ళు నిఘా నీడలో ఉంటుందండి. ఎప్పుడు కూడా చూస్తారు, టైం కోసం చూస్తారు. ఎప్పుడు తప్పు చేసినా తప్పే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు సినిమా 500 పెట్టినా, వెయిట్ చేసినా, మీరు చూసినా, నేను చూసినా, మంద కూడా దాంట్లో ఉంది కదా, డబ్బులు కట్టాం కదా. కాబట్టి దాంతోపాటు చిన్న పాప్కార్న్ కూడా ఒకటి ఎక్కువ శాతం ఆన్లైన్ టికెట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు బుక్ మై షో కానీ ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈజీ మూవీస్ లాంటివి, ఆన్లైన్ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్ రికార్డ్ ఉంటాయి కదా, అవి కూడా మిస్మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. లేకుండా ఎందుకు ఉంటుంది? ఇన్ని మార్గాలు అనేవి చాలా ఉంటాయి వీళ్ళకి. ఉంటాయంటారు, ఉండకుండా ఏమి ఉండవు. రాజకీయాలు ఏం లేవంటారు. వాళ్ళు కష్టపడి తెలంగాణ ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఏపీ గవర్నమెంట్ తో ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది కూడా కొంత కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి పడినటువంటి ఈ ఆదాయ పన్ను శాఖ ఎక్కడ పట్టుకోవాలి, వాళ్ళని ఎక్కడ కాంప్రమైజ్ చేయాలి? ఇక్కడ దాన్ని అలా చూడకూడదు సార్. మనం ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఐటీ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చి పెడతారు అనేది కూడా వాళ్ళ నిఘా ఉంటుంది కదా. దశాబ్దం నుంచి వెరిఫై చేస్తుంటారు. అదే సమయంలో మీరు అన్నట్టు 5వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 4వ తారీఖు పర్మిషన్ ఇచ్చారు కదా. దానివల్ల ఆదాయం ఎంత వచ్చిందంటారు? ఎక్స్ట్రా టికెట్స్ పెట్టుకోవడానికి, షోస్ వేసుకోవడానికి 280 కోట్ల ఆదాయం వచ్చింది. అది కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఏదైనా కానీ వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు మనం ఏమో గర్వంగా చెప్పుకున్నాం, 300 కోట్లు ఒక హీరో తీసుకున్నాడంటే, అంతే కదండి. నెక్స్ట్ హీరోల మీద కూడా జరుగుతాయా ఈ సోదాలు? నెక్స్ట్ మళ్ళీ పుష్ప సినిమా చాలా కీలకం అవుతుంది కాబట్టి 1830 కోట్లు కలెక్షన్ అంటున్నారు, 2000 కోట్లకు వచ్చింది అంటున్నారు. దీనిలో లెక్కలు చాలా తేళ్ల. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ అయిపోయింది, మొన్న నిర్మాతలు అయిపోయింది. ఇప్పుడు మరి ఈరోజు రేపు అల్లు అర్జున్ గారి మీద కూడా దాడి జరుగుతుంది అంటున్నారు. మరి సోదాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయనకు 300 కోట్లు తీసుకుని బహిరంగ చెప్పారు. మిగతా హీరోలు కూడా, అంటే అల్లు అర్జున్ తర్వాత మిగతా హీరోలు కూడా వచ్చేస్తారు లిస్ట్ లో. రామ్ చరణ్ గారు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాకపోతే వాళ్ళకి సఫిషియెంట్ ఎవిడెన్స్ కావాలి. కాబట్టి ఇది బాహాటంగా ఎందుకు పుష్ప పేరు వస్తుందంటే 300 crores తీసుకున్నాడు కదా. ప్రస్తుతానికి ఇది ఒక నివురుగప్పిన నిప్పు ఉంది. ఎప్పుడైనా పేలవచ్చు అన్నట్టుగా అంటుకుంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఆ చట్టం అసలు ఈ సోదాల వల్ల తెలుగు సినిమా పరిశ్రమకి ఏమైనా మేలు జరుగుతుందా, లేదా ఇంకా నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఎందుకంటే మంచి పీక్ స్టేజ్ లో ఉంది ఇండస్ట్రీ, ఆ టైంలో ఇలాంటి కాంట్రవర్సీలు అన్నీ వస్తున్నాయి. సరే, సినిమా పరిశ్రమ ఎప్పుడు కూడా దశాబ్దాల తరబడి ఉంటుంది. అది నష్టం మేలు అనేది కాదు. ఎవరికి లాభం జరిగింది? కొంతమంది నిర్మాతలకి, అందరికీ కాదు కదా. ప్రజా ప్రయోజనార్థం ఇలా జరిగితే మంచిది అంటారు. అంతే కదా. ప్రజా ప్రయోజనాలు తెలియాలి, లెక్కలు తేలాలి. లెక్కల మాస్టర్కి ఒక రకంగా సుకుమార్ లెక్కలు ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఏదైనా కానీ వాళ్ళు కరెక్ట్గా సబ్మిట్ చేస్తే వాళ్ళేమి దీంట్లో వాళ్ళేమి పట్టుకునే నిజాయితీని మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్మాతలు, ప్రధానమైనటువంటి సినిమాలు, ముఖ్యంగా
గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నటువంటి ఐటీ శాఖకి సబ్మిట్ చేస్తున్నటువంటి లెక్కల్లో తేడాలు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి అభియోగం. చూపిస్తున్నటువంటి లెక్కలకి వస్తున్నటువంటి ఆదాయానికి మ్యాచ్ కుదరట్లేదు అనేది ఆదాయ పన్ను శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం. దానిలో క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆదాయ పన్ను శాఖ పెద్ద ఎత్తున తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలు, అలానే కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి అకౌంట్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి మళ్ళీ సినిమా యథాతథంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. కానీ తప్పు చేస్తే, చట్టాన్ని మీరి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు చేసినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చందు శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.